అసలు డీకే అరుణ అంటేనే ఒక ఫైర్. ఎందుకు గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు? ఎప్పుడు డీకే అరుణ సైలెంట్గా ఉండదు, సమయాన్ని బట్టి స్పందిస్తుంటుంది. ఊరికే అరవను కదా, సమయాన్ని బట్టి స్పందిస్తాను, సమయాన్ని బట్టి మాట్లాడతాను. సో ఏదైనా సమయం వచ్చినప్పుడు మాట్లాడితేనే దానికి ఒక అర్థం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే అర్థం ఉండదు. అంటే జనరల్గా డీకే అరుణ నేచర్ అట్లా కాదు కదా, ఒక్కసారి ఏదైనా పాయింట్ వస్తే దడదడలు ఆడించేసే వ్యక్తి కాబట్టి గత కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉండడంతో మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మా లాంటి మీడియా వాళ్ళు కావచ్చు, ఎప్పుడు మళ్ళీ అరుణ్ గారిలో ఆ ఫైర్ చూస్తాం అనుకుంటారు కదా. అంటే లాస్ట్ టైం అసెంబ్లీలో నేను లేను కాబట్టి అందరూ చాలా మంది చెప్తారు, అసెంబ్లీలో మీరు లేరు, మేము మిస్ అయ్యాము, అసెంబ్లీలో మీలాంటి వాళ్ళు మేము చూడలేకపోతున్నాము, అసెంబ్లీ చూడబుద్ధి కావట్లేదు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు. చాలా మంది కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేడం అసెంబ్లీలో కనపడట్లేదు మేడం, అసెంబ్లీ అంత చప్పగుంటుంది అని అంటారు. సో గట్టిగా మాట్లాడి మీరు వస్తే చూడాలనిపించేది అంటారు. లాస్ట్ టైం అసెంబ్లీలో నేను లేను కాబట్టి ఆ యొక్క ఏమంటారు లోటు కనిపించింది అభిమానించే వాళ్ళకి అందరికి కూడా. ఈవెన్ మొన్న ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయట్లేదు అన్నప్పుడు చాలా పెద్ద వైబ్, దాని తర్వాత మీకు ఎవరైనా చెప్పారా, అడిగారు? మా కాన్స్టిట్యున్సీలో చాలా మంది పోటీ చేయనన్న తర్వాత చాలా బాధపడ్డారు కూడా. అంటే నాకేంటంటే పార్లమెంటు చేయాలని ఒక కోరిక ఉండింది. సో విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ ఎన్నికలు ఎంబడే ఉన్నాయి కాబట్టి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలిచి మళ్ళీ దాన్ని రాజీనామా చేసి మళ్ళీ పార్లమెంటుకు చేయడం అనేది అవసరం లేదేమో, ఒకటి పార్లమెంట్కి చేద్దామని అనుకొని పోటీ చేయలేదు. సరే చాలా ప్రజలు, గద్వాల ప్రజలు చాలా మేడం పోటీ చేయలేదు అంటేనే చాలా డిసప్పాయింట్కి గురయ్యారు. చాలా రోజులు దాంట్లోంచి వాళ్ళు కోలుకోలేదు కూడా. మరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? ఎన్ని సీట్లకి మీ పార్టీ టార్గెట్ చేసుకుందంటే ఏం చెప్తారు? ఎన్ని సీట్లకి అంటే అత్యధిక స్థానాల్లో గెలవాలని. ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలనేటటువంటి టార్గెట్తోనే ఈరోజు వెళ్తా ఉన్నాం ముందుకి. సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే యాక్చువల్గా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆల్టర్నేటివ్ అని భావించారు ప్రజలందరూ. సరే మళ్ళీ రిపీట్ చేయకుండా సమ్ రీజన్స్తో సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్ని కారణాలు, కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలే కావచ్చు, లేదంటే చేసిన బద్నామే కావచ్చు, లేనిపోని బట్టగాల్సి పైన వేయడమే కావచ్చు, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ బాగా పెద్ద ఎత్తున తెలంగాణ పుంజుకుంటుందంటటువంటి ఒక భయంతోన ఆందోళనతోన లేనిపోని అపవాదులు ఆరోపణలు భారతీయ జనతా పార్టీని చేయడం వల్ల అది విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను మొత్తం కూడా ప్రజల లోపల ఆ యొక్క అంటే ప్రజల లోపల ఆ అవగాహన కల్పించింది కూడా భారతీయ జనతా పార్టీనే. సో అది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గట్టి కృషి చేయలేదు ఆపోజిషన్ పార్టీగా. సో భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసింది. భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటాల వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను చివరికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల చేత బొటాబొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయి ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి, వారే ఉండాలనేటటువంటి ప్రజల్లో కనిపిస్తున్నారు స్పష్టంగా. మరి మీ వరకు మాట్లాడుకుంటే మీకు లోక్సభలో అడుగు పెట్టాలనేది మీ కోరిక. 2 సార్లు ప్రయత్నించారు, సరే ఏదైనా కారణాలు కావచ్చు విజయం సాధించలేకపోయారు. మరి మూడోసారి ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తాము, ఎలాంటి అనుమానమే లేదు. ఎందుకని, ఎట్లా, ఏ నమ్మకం? నమ్మకం ఏంటంటే ఒకటి మోడీ గారి చరిష్మా ఒకటి ఉంది. మోదీ గారి చరిష్మా, మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజల లోపల ఉంది. లాస్ట్ టైం ఎన్నికల్లో మోదీగా ఇప్పుడున్నంత ఇది తెలంగాణలో అప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ పైన ఇప్పుడున్నంత వేవ్ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు లేదు. అంటే అసెంబ్లీకి పార్లమెంటుకు తేడా వచ్చింది, బట్ ఈ రకమైనటువంటి వాతావరణం అప్పుడు లేదు. సో దాంట్లో ఇప్పుడు అనేక కారణాలు, దేశంలో నరేంద్ర మోదీ గారి పాలన కావచ్చు, ఈ దేశాన్ని అనేక క్లిష్ట పరిస్థితుల్లోంచి కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి కాపాడమే కాకుండా ఆర్థికంగా ఎలాంటి అంటే ఈ దేశాన్ని ఇది కాకుండా ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం క్షీణించకుండా దీన్ని స్టేబుల్గా చేసి ఈ దేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లో ఒక అత్యధిక డెవలప్మెంట్ అవుతున్నటువంటి దేశంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకుపోవడమే కావచ్చు, ఈ దేశానికి ఒక
భద్రత కల్పిస్తారు, రక్షించగలుగుతాడు అంటే నరేంద్ర మోదీ గారు అనేటటువంటి ఒక నమ్మకం కావచ్చు. ఈ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ, పేదవారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ అని కానీ, యువతలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటటువంటి ఆలోచన ఉంది. సో లాస్ట్ టైం నేను పోటీ చేశాను, చాలా తక్కువ సమయంలోనే భారతీయ జనతా పార్టీలో చేరిన తక్కువ సమయంలోనే ఎన్నికలు జరిగినాయి. హార్డ్లీ 15 days ఉండొచ్చు. సో దాంట్లో లాస్ట్ టైం వచ్చినటువంటి ఓట్ల శాతమే కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఆ ప్రజల లోపల మాకున్నటువంటి సంబంధాలే కావచ్చు. సో అనేక కారణాల చేత మంచి ఓటు బ్యాంకును తక్కువ సమయంలో సాధించగలిగినాం. గెలుస్తామనుకున్నాం కానీ తక్కువ బికాజ్ ఆఫ్ ఇమ్మీడియట్గా సింబల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమయం సరిపోలేకపోవడం వల్ల లాస్ట్ టైం ఓడిపోయినాము. సో ఈసారి తప్పకుండా పార్టీ అధిష్టానం అది అవకాశం ఇస్తే తప్పకుండా 100% అంటే 200% గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతున్నాను, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్లమెంట్